హాయ్ అండి అందరికీ, నేను మీ కుకింగ్ విత్ హిమ. ఈరోజు వీడియోలో వచ్చేసి క్యాబేజ్ మంచూరియా చేస్తున్నానండి. ఈవినింగ్ స్నాక్స్కి అయితే ది బెస్ట్ అని చెప్పొచ్చు. చిన్నపిల్లలైనా పెద్దలైనా చాలా ఈజీగా తినగలిగే, ఈజీగా చేసుకోగలిగే ఫుడ్ అని కూడా చెప్తాను నేనైతే. ఈ క్యాబేజ్ మంచూరియా ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాబేజీ వచ్చేసి హాఫ్ తీసేసుకున్నానండి. టోటల్ ఫుల్ తీసేసుకోలేదు, నేను హాఫ్ వరకు తీసేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా మనకి ఎంత వీలైతే అంత చిన్న పీసెస్గా కట్ చేస్తున్నానండి. నేను ఎంత చిన్న పీసెస్గా కట్ చేస్తే అంత మనకి ఇట్లా బాల్స్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో అందుకనేసి మ్యాక్సిమం చిన్న పీసెస్గా కట్ చేయడానికే చేయండి. ఇలా కట్ చేసిన తర్వాత ఒక బౌల్లో వేసేసుకొని అందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఎండు కారం కూడా యాడ్ చేస్తున్నానండి. ఎండు కారం యాడ్ చేసిన తర్వాత ఆల్ మిక్స్డ్ ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను. అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం కూడా యాడ్ చేస్తున్నానండి. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మిక్సీ చేసేయండి. మనం సాల్ట్ వేసాం కాబట్టి క్యాబేజ్లో ఉన్న టోటల్ వాటర్ అన్నీ బయటకు వచ్చేస్తూ ఉంటాయి. సో అందుకనేసి చాలా క్యాబేజ్లో ఉన్న వాటర్ టోటల్ బయటకు వచ్చేదాకా మిక్సీ చేసేయండి. ఎంత బాగా మిక్సీ చేస్తే అంత టేస్టీగా వస్తుంది. మనం వాటర్ ఎక్కువగా యాడ్ చేయడానికి వీలుండదు అన్నట్టు. సో చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక 1 మినిట్ ఆఫ్టర్ చూపిస్తున్నాను మీకు. మనం టోటల్ అలా చేసేసరికి దాంట్లో ఉన్న వాటర్ టోటల్ బయటకు వచ్చాయి కదా అండి. ఇప్పుడు అందులో కార్న్ ఫ్లోర్నైనా కలుపుకోవచ్చు అండి, లేకపోతే బియ్యం పిండి అయినా కలుపుకోవచ్చు, మొక్కజొన్న పిండి అయినా యూజ్ చేసుకోవచ్చు, బియ్యం పిండి అయినా యూజ్ చేసుకోవచ్చు. నేను బియ్యం పిండి 1 స్పూను, మొక్కజొన్న పిండి 1 స్పూన్ యాడ్ చేశానండి. అదొక స్పూన్, ఇదొక స్పూన్ యాడ్ చేశాను. ఇప్పుడు యాడ్ చేసేసి టోటల్ ఒకసారి మిక్స్ చేయండి. టోటల్ ఇవి క్యాబేజీ మనం వేసుకున్న కారం, సాల్ట్, ధనియా పౌడర్, క్యాబేజీ ఇది పిండి కూడా టోటల్ కలిసేలాగా ఒకసారి కలిపేసేసుకొని, నాకు కొంచెం వాటర్ క్వాంటిటీ కాస్త తక్కువగా అనిపించింది, అందుకనేసి లిటిల్ బిట్ వాటర్ తీసేసుకున్నాను నేను. ఎక్కువగా యాడ్ చేయకండి మీరు కూడా. మళ్ళీ ఎక్కువ యాడ్ చేసి కొంచెం వాటర్ ఎక్కువైనా కూడా పర్వాలేదండి, మీరు పిండిని యాడ్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా. అయ్యో వాటర్ ఎక్కువైపోయాయి కదా అనేసి కంగారు పడకండి, కాస్త పిండి యాడ్ చేసుకున్నా కూడా సరిపోతుంది. ఇలా మనం పిండి ముద్దలాగా తీసేసుకొని ఇప్పుడు ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో ఈ విధంగా బాల్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. అయ్యో వాటర్ ఎక్కువయ్యాయి, వాటర్ తక్కువయ్యాయి, పిండి పొడిలా ఉంది అనేసి ఏం కంగారు పడకండి. పిండి పొడిలా ఉంటే కాస్త వాటర్ యాడ్ చేసుకుంటూ బాల్స్ చుట్టేసుకోండి. కాస్త వాటర్ ఎక్కువయ్యాయి అనుకోండి, పిండి యాడ్ చేసేసుకొని పిండి ముద్దలాగా కలిపేసుకొని ఇలా బాల్స్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఈజీ ప్రాసెస్, ఈజీ మెథడ్. ఈవినింగ్ స్నాక్స్కి అయితే మంచి అనేసి చెప్పొచ్చు. క్యాబేజ్లో ఎన్ని పోషకాలు ఉంటాయో మనందరికీ తెలిసిందే కదా అండి. సో క్యాబేజ్ తిన్నా కూడా హెల్త్ఫుల్. సో బాడీకి ఈ విధంగా బాల్స్ అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసేసుకోండి. ఆయిల్ తీసేసుకున్న తర్వాత అందులోనే క్యాబేజ్, ఇప్పుడు మనం బాల్స్ చేసేసుకున్నాం కదా అండి, ఈ క్యాబేజీ బాల్స్ని కూడా ఇప్పుడు నెమ్మదిగా గ్యాస్ని సిమ్లో ఉంచేసి వేయండి. ఎందుకంటే మనం వేస్తూ ఉంటే చిట్టుపెట్టలాడుతూ హ్యాండ్ పైన చిల్లుతూ ఉంటుంది ఆయిల్. సో అందుకనేసి జాగ్రత్తగా సిమ్లో ఉంచేసి మనకి ఎంతవరకు బాల్స్ పడతాయో అంతవరకే వేసేయండి. ఎక్స్ట్రా వేసినా కూడా అవి కాలవు. సో అందుకనేసి చెప్తున్నాను. ఈ విధంగా ఒక 2 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను బాల్స్ అనేవి. ఇప్పుడు కొంచెం టర్న్ చేసేసుకోండి లైట్గా, ఎందుకంటే బాల్స్ కాలక ముందే, కుక్ అవ్వక ముందే మీరు తిప్పేశారనుకోండి ఒక దాంట్లో 2 పీసెస్గా డివైడ్ అవుతాయి. సో అందుకనేసి ఈ విధంగా కాలిన తర్వాతనే తీసేసుకోండి. ఇప్పుడు చూడండి, ఈ విధంగా లైట్ బ్రౌన్ కలర్కి మెరూన్ కలర్కి వచ్చేస్తే సరిపోతుందండి. మరీ హెవీగా వేయించినా కూడా మాడిపోతాయి. ఇప్పుడు ఈ విధంగా చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి మనకి ఈ బాల్స్ అనేవి. వీడియో చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ వీడియోస్ కనుక నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి. ఈ విధంగా బాల్స్ని మరీ అతిగా ఫ్రై చేయకండి. తింటూ ఉంటే కొంచెం మాడిన స్మెల్ వచ్చేసి తినాలనిపించదు, అంతగా ఇష్టపడరు పిల్లలైనా పెద్దలైనా. సో ఈ లెవెల్ వరకు మనం మామూలుగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఫ్రైకి చూపిస్తున్నాను. కొంచెం ఆయిల్ తీసేసుకున్నాను. కూర గరిటెతో ఉంటుంది కదా, ఆ గరిటెతోటి ఒక గరిటె వరకు ఆయిల్ తీసేసుకొని అందులోనే కాస్త చిన్న సైజ్ అంతా ఆనియన్, పచ్చిమిర్చి యాడ్ చేశానండి. ఆనియన్, పచ్చిమిర్చి యాడ్ చేసిన తర్వాత అందులోనే వెల్లుల్లి యాడ్ చేస్తున్నాను. వెల్లుల్లి కాస్త ఒక 4 రెమ్మలు తీసేసుకొని దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేస్తున్నాను. నేను దంచలేదండి, కచ్చపచ్చగా దంచలేదు, చిన్న చిన్న పీసెస్గా. తింటూ ఉంటే కొంచెం మనకి ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది కదా పన్ను కింద పడుతూ ఉంటే, అందుకనేసి వేసాను. అలానే సోయా సాస్ 1 టేబుల్ స్పూన్ వరకు సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ వరకు టమాటో సాస్ యాడ్ చేశానండి. స్పూన్ అంటే స్పూన్ కాదు, వీడియోలో చూపిస్తున్న గరిటెతో వచ్చేసి ఒక గరిట సోయా సాస్, 1 గరిట
టమాటో సాస్, అలానే కొంచెం కాస్త షుగర్ యాడ్ చేయండి. షుగర్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది, పుల్లగా కాకుండా తీయగా కాకుండా ఉంటుంది. సో అందుకనేసి కాస్త హాఫ్ స్పూన్ వరకు షుగర్ యాడ్ చేసేసి గ్యాస్ని సిమ్లోనే ఉంచేసేయండి. సిమ్లో ఉంచేసి ఈ విధంగా మంచిగా ఫ్రై చేసేయండి. ఆయిల్ పైకి వచ్చేంత ఫ్రై చేయండి. ఫ్రై చేసిన తర్వాత క్వాంటిటీ వచ్చేసి ఇది నేను కొంచెం సూప్ గ్రేవీగా ఉండడానికి ఎక్కువ తీసేసుకున్నానండి. మీకు నచ్చితే ఇంత పిండి తీసేసుకోండి. పిండిలో ఏ పిండి అయినా పర్వాలేదండి, పర్పస్ పిండి. ఆ పిండిలో కాస్త వాటర్ కలిపేసి ఇలా యాడ్ చేశాను నేను. ఇప్పుడు ఇందులోనే కాస్త సాల్ట్ యాడ్ చేసేసుకోండి. పిండి వచ్చేసి థిక్నెస్ ఈ విధంగా క్వాంటిటీ మీకు ఓకే అనుకుంటే ఇప్పుడు బాల్స్ని యాడ్ చేసుకోవచ్చు అండి. నాకు కాస్త క్వాంటిటీ గ్రేవీ అనేది కాస్త ఎక్కువగా తీసేసుకున్నాను నేను. సో కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత చూడండి గ్రేవీ అనేది ఈ విధంగా వచ్చేసింది. మీకు ఇంత గ్రేవీ అవసరం లేదనుకుంటే ఇంకా దగ్గర పడనివ్వండి. ఇంకా దగ్గర పడేసిన తర్వాత ఇప్పుడు క్యాబేజీ బాల్స్ ఉన్నాయి కదండి, ఈ మంచూరియా బాల్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఇంత గ్రేవీ మీకు ఓకే అనుకుంటే, ఇంత గ్రేవీ మీకు ఓకే అవసరం లేదు అని అనుకుంటే మాత్రం ఇంకా దగ్గర పడేదాకా ఉంచేసేయండి. ఇంకా గ్రేవీ అనేది ఇంకా క్వాంటిటీ చిక్కదనం మొత్తం పోయి ఇంకా దగ్గర పడేదాకా ఉంచేసేయండి. ఉంచేసి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మరీ హెవీగా కూడా కలపకండి. కాస్త లైట్గా ఒకసారి టర్న్ చేసేసుకొని ఒక 2-3 మినిట్స్కి కుక్ చేసుకుంటే సరిపోతుందండి. చూడండి ఎంత ఈజీగా మంచూరియా అనేది మనకి రెడీ అయిపోయిందో. చూడండి సైడ్స్కి గ్రేవీ కూడా ఏ విధంగా వచ్చిందో. ఈ గ్రేవీ ఉండాలనుకుంటే చెప్పిన ప్రాసెస్ చేయండి. గ్రేవీ అవసరం లేదనుకుంటే ఇంకనివ్వండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.